లేదండి. ఇప్పుడు మేమైతే ఏ బస్సు అయినా సరే సాధారణ ఛార్జీలతోనే ఈ ప్రత్యేక బస్సులైనా షెడ్యూల్ బస్సులు కానీ అన్నీ కూడా సాధారణ ఛార్జీలతోనే నడుపుతున్నాం. ప్రయాణికులకి ఎటువంటి అదనపు ఛార్జీలు కూడా వసూలు చేయడం లేదు. కాబట్టి ప్రయాణికులందరూ సరిపడినన్ని బస్సులు ఉన్నాయి కాబట్టి ఆర్టీసీని ఆదరించి ఈ ఆర్టీసీ అవకాశం అందిస్తున్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రైవేట్ బస్సులకు వెళ్లకుండా ఆర్టీసీలోనే వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. కనుక ప్రస్తుతం వారం రోజుల పాటు సంక్రాంతి పోయిన మరుసటి రోజు నుండి వారం రోజుల పాటు రథసప్తమి వేడుకలు. చిక్కోలు ప్రజలకు మాత్రం ఇది ఒక బొనాంజా సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ రెండు పరిణామాల నేపథ్యంలో బస్సుల సంఖ్య పెంచేందుకు అవకాశం కళ్ళ ముందు కనిపిస్తుంది. తదనుగుణంగా సంక్రాంతిలో ఏ బస్సులు అయితే అందుబాటులో ఉన్నాయి, రేపు రథసప్తమి వేడుకలు కూడా అవే అందుబాటులో ఉండబోతున్నాయి. ఆ రథసప్తమి వేడుకలకు కూడా మేము జిల్లా వ్యాప్తంగా, ఎందుకంటే మనకి ఇది ప్రత్యేకమైన పండగ, సో దానికి అనుగుణంగా మనకి ఏదైతే విశాఖపట్నం నుండి విజయనగరం నుంచి మన జిల్లా నలుమూలల నుండి ఇక్కడ సూర్యనారాయణ దేవస్థానంకి వస్తారో వారికి అనుకూలంగా ప్రత్యేక బస్సులను మేము ఏర్పాటు ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఇంకా మరికొన్ని అదనపు ట్రిప్పులు వేసి ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే 14 రోజుల పాటు ఆర్టీసీ సిబ్బందికి కంటి మీద కుణుకు లేనటువంటి ఒక పరిణామం కళ్ళ ముందు కనిపిస్తుందంటే అంతేనండి. ఇప్పుడు ఈ నెలాఖరు వరకు కూడా మాకు ఇదే ట్రాఫిక్ రద్దీ కనిపిస్తుంది కాబట్టి మేము కంటిన్యూస్గా ఇదే ఏర్పాట్లలో నిమగ్నమై ఉంటాం.